హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్లాస్ ఇన్ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి 2 చీట్స్ అయితే తీసుకొచ్చింది. ఒకటైతే కిచిడి, ఇంకోటి వచ్చేసి పులావ్ అన్నమాట. ఇంకా అయితే నేను వీడియో అయితే తీసినా అని చెప్పి మా అక్క ఇక్కడ కొత్తిమీర చూడండి ఎలా కట్ చేస్తుందో. అండ్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ అయితే పులావ్లోకి యాడ్ చేస్తున్నాం. సో ఇంక అందుకే ఓన్లీ టమాటో ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము. ఇంకా ప్రాసెస్ అంతా ఏం వీడియో తీయలేదు, బట్ చాలా చాలా బాగా అయితే వచ్చింది. అండ్ టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం అనమాట మా అక్క పులావ్ కుక్ చేయడం. ఇంకా ఇందులో కర్రీ ఏం కుక్ చేసుకోలేదు అనమాట. ఇలా వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పి ఇలా అయితే ఉత్తి పులావ్ అయితే తినేసాము. ఇంకా అది తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ 3 o'clockకి అలా అయితే జ్యూస్ అయితే తాగాను అనమాట. తాగిన తర్వాత అయితే ఇంట్లోనే ఘీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఐ థింక్ ఇది సెకండ్ టైం అనుకుంటా. ఇంతకుముందు అయితే మేము బయట కొనుక్కునే వాళ్ళం. సో బయట ఎందుకు కొనుక్కోవడం అన్నట్టు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది కూడా నేను ప్రాసెస్ అంతా ఏం షూట్ చేయలేదు, అందరికీ తెలిసిందే కదా అన్నట్టు జస్ట్ ఒక క్లిప్ అయితే తీసా అనమాట ప్రిపేర్ చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రెడ్ అయితే ఉందన్నమాట. ఇంట్లో బ్రెడ్ అయితే ఏదైనా తినాలనిపించింది బ్రెడ్తో. సో నాకు ఇలా సింపుల్గా ఫస్ట్ అయితే చేసుకోవడం అంటే ఇష్టం. సో ఇలా సింపుల్గా అయితే శాండ్విచ్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ని నేను ఇలా టోస్ట్ చేసేసాను 2 sides కూడా. ఇంకా టమాటో సాస్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. నేను వెజిటేబుల్స్ అలా ఎక్కువైతే ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక ఆనియన్ ఇంకా టమాటో అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇంకా మనం కావాలంటే పన్నీర్ అవన్నీ కూడా వేసుకోవచ్చు, నాకు అసలు ఇష్టం ఉండదు. సో నేనైతే సింపుల్గా ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఒక 2 ఆనియన్ స్లైసెస్ ఇంకా 2 టమాటో స్లైసెస్ అనమాట. ఇంకా పైన వచ్చేసి ఇలా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. నాకు ఇలా చేసుకుంటే చాలా ఇష్టం అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఇలా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా దానిపైన అయితే ఇలా టమాటో సాస్ కూడా అయితే వేసుకుంటున్నాను. అండ్ పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసి ఇలాకి వెళ్ళేది చూస్తే ట్రయాంగిల్ షేప్లో వచ్చేట్టు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా ఎండలు అయితే కాసాయి. ఇంకా మేము ఇంట్లో కూడా లేమన్నమాట, వాటర్ కూడా ఎవరు వేయలేదు. సో అందుకే కట్ అవ్వట్లేదు అనమాట. చూడగానే చాలా బాధేసింది. నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను. మా ఇంటి పైన ఉన్న ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను మీకు. ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అందులో తెలుస్తుంది. అండ్ ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నానంటే ఈ మొక్కలు అవైతే చాలా ఎండిపోయాయి అన్నమాట. వాటర్ అయితే మేము వేయలేదు, మేము లేమన్నమాట. ఇంకా ఎండలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో సన్లైట్ ఎక్కువ వల్ల అవైతే అలా అయిపోయాయి. నెక్స్ట్ షార్ట్లో అయితే షేర్ చేస్తాను. అండ్ నాకు పార్సిల్ అయితే వచ్చింది మీషో నుంచి. ఇదైతే కిచెన్ రిలేటెడ్ ఐటమ్ అనమాట. నేను కిచెన్ రిలేటెడ్వి తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం మీషో నుంచి. బట్ ఐటమ్ అయితే బాగుంది, సాటిస్ఫైడ్ అని చెప్పచ్చు. ప్రైస్కి కూడా వర్త్ అని అనుకుంటున్నాను. మీకు వర్త్ కాదో అనిపించిందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఏంటంటే ఇది లైక్ మనకి 6 బాటిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఒక ట్రేలో మనం స్పైసెస్ అలా వేసుకోవచ్చు. ఇంకా విజిబుల్ క్యాప్ అయితే వచ్చింది మనకి. ఇంకా స్పూన్స్ కూడా వచ్చాయి అందులో. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా. అండ్ నాకు ఇదైతే నచ్చింది. సో దట్ అందుకే మీకు ఈ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా తీసుకోండి. యూస్ఫుల్ ఐటమ్ అనేది చెప్పచ్చు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి ఎక్కువ ఇయర్స్ మంచిగా ఉంటాయి.
అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ బాటిల్స్ అయితే మరీ అంత బిగ్ సైజ్ అయితే కాదు, మరీ ఎక్కువ క్వాంటిటీ కూడా ఏం పట్టవన్నమాట. లైక్ ఒక 200 గ్రామ్స్ అలా పట్టొచ్చేమో, 250. అండ్ చెప్పా కదా ఇలా మనకి స్టెయిన్లెస్ స్టీల్లో అయితే వచ్చాయి. ఇంకా ట్రే కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే వచ్చింది. అండ్ ఇంకా స్పూన్స్ కూడా ఉన్నాయన్నమాట. అందులో 6 బాటిల్స్ అయితే వచ్చాయి టోటల్గా. ఇంకా మ్యాగ్నెట్వి కూడా ఉన్నాయి ఇందులో. లైక్ మనం ఒక స్టెయిన్లెస్ స్టీల్ మ్యాగ్నెట్ వచ్చి డైరెక్ట్గా పెట్టేసుకోవడమే అనమాట. బట్ అలాంటిది ఎందుకు అన్నట్టు నేనైతే ఇలాంటిది అయితే తీసుకున్నాను. ఇంకా మనకి ట్రే కూడా వచ్చింది, అది యూజ్ చేసిన దాని కింద లేకపోయినా వేరేగా అయినా యూజ్ చేయొచ్చు అన్నట్టు ఆ ట్రే కూడా వస్తుంది కదా అని ఇదైతే ఆర్డర్ చేశాను నేను. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 460 ఆ ప్రైస్కి వచ్చిందనమాట, 500 బిలోలోనే. మీరైతే తప్పకుండా సజెస్ట్ చేయండి మంచిగానే తీసుకున్నానా లేదా అన్నట్టు. అండ్ క్లైమేట్ అయితే ఈవినింగ్ చాలా మారిపోయిందనమాట. ఇంకా రెయిన్ వచ్చేటైతే అయిపోయింది. చాలా క్లౌడ్ కూడా బాగా డార్క్గా అయిపోయాయి. ఇంకా చాలా చాలా గాలి వేసిందనమాట. ఇంకా నేను రెయిన్ వస్తుందా అనేసి అనుకున్నా, బట్ అంతగా అయితే ఏం రాలేదు, జస్ట్ చాలా చాలా గాలి అయితే వేసింది. ఇంకా అయితే మేము నైట్ అలా బయటకు అయితే వెళ్ళాం మేము. సో ఇంకా నైట్ అయితే మేము ఇలా హ్యాపీ స్ట్రీట్ రోడ్లో అయితే వచ్చామన్నమాట. అండ్ మేము వచ్చే టైంకి అయితే ఆ స్ట్రీట్ దగ్గర, ఐ మీన్ హ్యాపీ స్ట్రీట్ దగ్గర ఎవరు లేరనమాట అంతగా. అండ్ నాకు హ్యాపీ స్ట్రీట్ అయితే చాలా ఇష్టం, బికాస్ ఫొటోస్ అవన్నీ దిగొచ్చు కదా మంచిగా. అండ్ పార్క్ కూడా ఉంటుంది. పార్క్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా నైట్ టైం అయితే ఫొటోస్ దిగడానికి పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫోటో షూట్స్ అవన్నీ కూడా చేస్తారు ఆ పార్క్లో. అండ్ ఇది ఒక ఫోటో షూట్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు హ్యాపీ స్ట్రీట్ కూడా. చెప్పాను కదా అంతగా ఎవరు లేరని చెప్పి, బట్ ఎక్కువ జెంట్స్ అయితే ఉన్నారనమాట. ఇంకా బర్త్డే పార్టీ అలా ఒకరికి జరుగుతుంది, కేక్ కట్ చేస్తున్నారు. అండ్ మేమైతే ఈ స్ట్రీట్ నుంచి అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. జస్ట్ ఒక క్లిప్ అయితే తీసాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.